Hello, my dears. Welcome back to my channel, Nursing Tutorials. My dear students, today we are going to discuss part 6 of very short answer questions from BSc Nursing 3rd year OBG. In this video, our questions starting from 17 and ending with 20. So total we are going to discuss 4 questions in this part 6. Now see the questions one by one. Our 17th question is define crowning. 18th define rooting reflex and 19th define denominator. And the last, our 20th question is define Wharton's jelly. So now, without wasting time, move on to the next slide to start our discussion. In our next slide, we have our 17th question, that is define crowning. Here I have given you the definition. First I will read, then you all go through it. Definition of crowning. Crowning is the stage of childbirth when the baby's head becomes visible at the vaginal opening and remains there without slipping back. It indicates that delivery is near. సో చదువుతున్నప్పుడే మీలో చాలా మందికి అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సింపుల్‌గా అయితే చెప్తాను వినండి. క్రౌనింగ్ అనేది చైల్డ్ బర్త్ ప్రాసెస్‌లో ఒక స్టేజ్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది క్రౌనింగ్ ఈజ్ ఏ స్టేజ్ డ్యూరింగ్ చైల్డ్ బర్త్. ఈ స్టేజ్‌లో వచ్చేసరికి ఏంటంటే బేబీస్ హెడ్ అనేది వెజైనల్ ఓపెనింగ్ దగ్గర మనకి కనిపిస్తూ ఉంటుంది. దేన్ని ఇండికేట్ చేస్తూ ఇట్ ఇండికేట్స్ దట్ డెలివరీ ఈజ్ నియర్. డెలివరీ అనేది దగ్గరగా ఉంది. ఇట్స్ టైమ్ టు డెలివర్ ఏ బేబీ అనే దాన్ని ఇండికేట్ చేస్తూ బేబీస్ హెడ్ అనేది మనకి వెజైనల్ ఓపెనింగ్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది. వితౌట్ స్లిప్పింగ్ బ్యాక్. ఓకే. వెనక్కి వెళ్ళిపోకుండా అక్కడే స్టక్ అయ్యి మనకైతే కనిపిస్తూ ఉంటుంది. దిస్ స్టేజ్ వి కాల్ యాజ్ క్రౌనింగ్. అర్థమైంది కదా? అర్థం కాలేదు అని అంటే నాకు కమెంట్ చేయండి. ఈ ఒక్క క్వశ్చన్ అనే కాదు, రిమైనింగ్ ఇప్పటి వరకు చెప్పిన పార్ట్స్ కావచ్చు, ఇకపై చెప్పబోయే క్వశ్చన్స్ కావచ్చు, ప్రతిదీ అయితే నాకు కమెంట్ చేయండి. వేరొక వీడియో పెట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ డిఫైన్ రూటింగ్ రిఫ్లెక్స్. ఈ రిఫ్లెక్స్ అనేది చాలా సింపుల్ రిఫ్లెక్స్. ఓకే. ఈజీగా ఎవరికైనా అర్థమైపోతుంది ఈ రూటింగ్ రిఫ్లెక్స్ అంటే ఏంటి అని. వీళ్ళు ఎంతమందికి తెలుసు? తెలిస్తే నాకైతే మర్చిపోకుండా కమెంట్స్ అయితే చేయండి. ఫస్ట్ డెఫినేషన్ అయితే చూసేద్దాం. డిఫైన్ రూటింగ్ రిఫ్లెక్స్. రూటింగ్ రిఫ్లెక్స్ ఈజ్ ఏ న్యూబార్న్ రిఫ్లెక్స్ వేర్ ద బేబీ టర్న్స్ ఇట్స్ హెడ్ అండ్ ఓపెన్స్ ఇట్స్ మౌత్ when the cheek or corner of the mouth is touched. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ రూటింగ్ రిఫ్లెక్స్ వచ్చేసి బేబీస్లో నిపిల్ని ఫైండ్ చేయడానికైతే హెల్ప్ అవుతుందన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటి అని అంటే ఈ రూటింగ్ రిఫ్లెక్స్ ఎప్పుడు చూస్తాము అంటే ఎలా ఐడెంటిఫై చేయాలి అని అంటే వెన్ వీఆర్ గోయింగ్ టు టచ్ ద చీక్స్ ఆర్ కార్నర్ ఆఫ్ ద మౌత్. ఓకే. మనం ఎప్పుడైతే వెళ్ళి వాళ్ళ చీక్స్‌ని గానీ, కార్నర్ ఆఫ్ ద మౌత్‌ని గానీ టచ్ చేసినప్పుడు బేబీ హెడ్ అనేది స్లైట్‌గా టర్న్ అయ్యి మౌత్ అనేది ఓపెన్ చేస్తారు. దిస్ ఈస్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ రూటింగ్ రిఫ్లెక్స్ ఇన్ బేబీస్. ఓకే. సో మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇందులో 2 పాయింట్స్ మాత్రమే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రూటింగ్ రిఫ్లెక్స్ అని అంటే ఇట్ హెల్ప్స్ ద బేబీ టు ఫైండ్ ద నిప్పెల్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటి, ఇది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, ఎలా మనం చూడొచ్చు అని అంటే వాళ్ళ చీక్‌ని గానీ, కార్నర్ ఆఫ్ ద మౌత్‌ని గానీ టచ్ చేస్తే వాళ్ళ హెడ్ అనేది టర్న్ చేసి మౌత్ అనేది ఓపెన్ చేస్తారు. దెన్ వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద రూటింగ్ రిఫ్లెక్స్ ఇన్ దెమ్. ఓకే. Now move on to the next slide. Our next question is denominator. Definition of denominator. So denominator అంటే ఏంటి? ఇక్కడ మన ఓబీజీకి వచ్చేసరికి డినామినేటర్ అంటే ఫీటల్ ల్యాండ్ మార్క్. ఓకే. ఫస్ట్ డెఫినేషన్ అయితే చూడండి. Definition of denominator. The denominator is the fetal landmark used to describe its position during labor, such as occiput, sacrum, or mentum. As I already told you in first, denominator means fetal landmark. ఫీటల్ ల్యాండ్మార్క్ని మనం డినామినేటర్ అని అంటాం. ఈ ల్యాండ్మార్క్ని యూజ్ చేసుకుని లేబర్ ప్రాసెస్లో బేబీ యొక్క పొజిషన్ అయితే డిస్క్రైబ్ చేయగలం. ఓకే. ఈ ల్యాండ్మార్క్లోకి ఏమేమి వస్తాయి అని అంటే ఆక్సిపుట్, సాక్రమ్ ఆర్ మెంటమ్.
సో మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇది కూడా 2 పాయింట్స్‌లో అయితే గుర్తుపెట్టుకోవచ్చు. డినామినేటర్ అంటే ఏంటి? డినామినేటర్ ఈస్ ద ఫీటల్ ల్యాండ్‌మార్క్. ఓకే. ఫీటల్ ల్యాండ్‌మార్క్ అంటే డినామినేటర్ అని అంటాం. ఈ డినామినేటర్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది అనంటే డ్యూరింగ్ లేబర్ ప్రాసెస్ we can easily describe the position of the baby. ఓకే. ఈజీగా బేబీ యొక్క పొజిషన్‌ని డిస్క్రైబ్ చేయడానికి మనకి ఈ డినామినేటర్ అనేది యూజ్ అవుతుంది. ఈ డినామినేటర్‌లోకి ఏమేం వస్తాయి అంటే ఫీటల్ ల్యాండ్‌మార్క్స్ ఏమేంటి అనంటే ఆక్సిపిట్, సాక్రమ్ అండ్ మెంటమ్. ఓకే. నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. అవర్ లాస్ట్ క్వెషన్ ఈస్ డిఫైన్ వాటన్స్ షెల్. మీలో ఎంతమంది పార్ట్ 5 చూసి అయితే పార్ట్ 6 చూస్తున్నారు? పార్ట్ 5 చూసి ఈ పార్ట్ 6 చూస్తున్న వాళ్ళకైతే వాటన్స్ షెల్లి అంటే ఏంటి అనేది అర్థమై ఉంటుంది. బికాస్ లాస్ట్ అంబ్లికల్ కార్డ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాటన్స్ జెల్లీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. వినలేని వాళ్ళ కోసం అయితే ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తాను. బట్ మీకు ఇంకా ఇన్ డెప్త్ కావాలి అని అనుకుంటే పార్ట్ 5లో అయితే ఉంటుంది. క్వెషన్ నెంబర్ 16 అంబ్లికల్ కార్డ్ అనే క్వెషన్‌లో ఎవరైనా చూడకపోయినట్లయితే ఒకసారి వెళ్ళి ఛానల్‌లో ఉంది చూసేయండి. నౌ సీ డెఫినిషన్ ఆఫ్ వాటన్స్ జెల్లీ. Wharton's jelly is a gelatinous substance that surrounds the blood vessels in the umbilical cord. It protects the vessels from compression and ensures a steady flow of oxygen and nutrients to the baby. Okay, in simple words, what we can say it is Wharton's jelly అనేది gelatinous substance. ఇది దేనితో ఫామ్ అవుతుంది అని అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ సచ్ యాజ్ మ్యూకోపాలిసాకరైడ్స్. సో ఈ మ్యూకోపాలిసాకరైడ్స్ తో ఫామ్ అవుతుంది ఈ వాటన్స్ జెల్లీ అనేది. ఇది అంబ్లికల్ కార్డ్లో ఉన్న బ్లడ్ వెజల్స్ చుట్టూ సరౌండింగ్ లాగా ఒక ప్రొటెక్టివ్ స్ట్రక్చర్ లాగా అయితే ఉంటుంది. టు ఎన్ష్యూర్ సేఫ్ ఫ్లో ఆఫ్ న్యూట్రియంట్స్ ఆక్సిజన్ టు ద బేబీ. బేబీకి సేఫ్గా న్యూట్రియంట్స్ అండ్ ఆక్సిజన్ అనేది క్యారీ అవ్వడానికి ఆ బ్లడ్ వెజల్స్ అనేవి కంప్రెస్ అయిపోకుండా చూడడానికి ఇది ఒక ప్రొటెక్టివ్ లేయర్‌లా అయితే ఉంటుంది. ఆల్ మై డియర్స్, through this we completed our today's class. Thank you all. Thank you so much for your amazing patience. See you in the next video. Bye. If you found this video helpful, hit the like button and please subscribe to my channel and share with your friends and family members. Thank you all. Bye. Have a nice day.